రెండు కత్తులు ఒకటే వరలు ఉండవని వెనకటికి ఒక సామెత ఉండేదబ్బా. అగో అట్లనే అయ్యింది ఇప్పుడు జగిత్యాల రాజకీయం కూడా. రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తు, జగిత్యాల రాజకీయాలు ఇంకో ఎత్తు అన్నట్టుంది ఆడ. ఇప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్కు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఒకటే పార్టీలున్న ఇద్దరికి అస్సలు పొసకట్లేదు. ఇద్దరి నడుమ పచ్చిగడ్డేస్తే భగ్నం అండినట్టు అవుతుంది. ఇసొంటి యాళ్ళ గీ ముచ్చట టామ్ అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు జీవన్ రెడ్డి జ్వరం పట్టుకుందల్లు. ఆవు సారు షెయి పార్టీకి టాటా చెప్పి కారెక్కుతుండట. కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ తోని మంతనాలు అవుతున్నాయట కూడా ఆల్రెడీ. రేపో మాపో కారెక్కేటట్టుండనేటి గుసగుసలు గుప్పు అంటున్నాయి తెలంగాణలో. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా జగిత్యాలంతా కోడై కూస్తుంది. అందులో నిజమెంతుందో అబద్ధం ఎంతుందో కానీ పుకార్లయితే షికార్లు కొడుతున్నాయి జోరుగా. గట్టెందుకంటే దానిక కూడా కత్తుంది. మళ్ళా అప్పట్లో అసెంబ్లీ ఓట్లలో కార్ పార్టీ తరపుకించి పోటీ చేసిన సంజయ్ కుమార్ సారు జీవన్ రెడ్డి సార్ మీద పోటీ చేసి గెలిచిండు. జగిత్యాలకు ఎమ్మెల్యే అయిండు. అటంక కారు దిగి కాంగ్రెస్ లో షరీక్ అయిండు. చెల్ అట్టెట షరీక చేసుకుంటారని కయ్యంగా అంచిండు అప్పట్లో జీవన్ రెడ్డి సారు. ఇక అప్పటి సంది ఇప్పటి వరకు ఇద్దరు నడుమ పచ్చి కట్టేస్తే భగ్గం అంటుంది. ఈనడమైన మున్సిపాలిటీ ఓట్లలో కూడా ఇదే కథ. అటు చేసి జీవన్ రెడ్డి సార్లు నిమ్మలం పెట్టిరు. సంజయ్ కుమార్ సార్ వర్గానికి మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇచ్చిరు షెయి పార్టీ పెద్ద మనుషులు. మొన్నటికి మొన్న పెద్దల సభకు పంపిస్తారేమోనని ఆశ ఉండే, కానీ అది కూడా ఉత్తపనే అయింది. అందుకనే ఇక షెయి పార్టీ నుండి పాయిదేం లేదనుకొని కారెక్కేతందుకు తయారైతుండ అనేది బయట పబ్లిక్ అనుకుంటున్న మాట. ఇక ఇప్పుడు ఈ పుకార్లు షికార్లు కొడుతుండేటాళ్లకు మల్లోపాలి జీవన్ రెడ్డి సార్ ఇంటికి తవ్వబడుతున్నారు షెయి పార్టీ లీడర్లు. అందరేమో కానీ జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్నలకు వేరే పనేం లేదు. మళ్ళా సార్థానికి పోవుడు బుజ్జగించుడు ఇదే పని. అయినా ఈయనే ముచ్చటేం లేదంటుండట జీవన్ రెడ్డి సార్ కూడా. పక్కా పార్టీ మారేదే కారెక్కేదే ఇదే మాటనాడ సార్ చెప్పేది. 40 ఏళ్లకించి పార్టీలోనే ఉన్నాడు. 6 మాటల ఎమ్మెల్యే అయిండు, 2 మాటల మంత్రి అయిండు, ఓ పాలి ఎమ్మెల్సీ కూడా. అయినా షెయి పార్టీలో ఆయనకు ఇలువ లేకుండా అయింది అనేది ఆయన ఎంబడి ఉండేటి కార్యకర్తలు అనుకుంటున్న మాట. మరి జీవన్ రెడ్డి సార్ కారెక్కితే లాభం ఎవరికో నష్టం ఎవరికో గానీ ఇదంతా చూస్తుంటే సారు పార్టీలుండు అయితే కష్టమే అనిపిస్తుంది అబ్బా. ఇక ఇదిట్టుంటే ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ మీద కూడా ఇదే పుకారు. పార్టీ మారుతాడట, కారు దిగుతాడట అని జోరు ప్రచారం. కానీ సారు మాత్రం కుల్ల చెప్పిండు పార్టీ మారేదేం లేదు, కారు దిగేదేం లేదని. ఏదైతే గానీ జగిత్యాల రాజకీయాలే భలే గమ్మతున్నాయి పోండ్రి.